రా రోహిత్ చెప్పండి ఇద్దరు చెప్పచ్చు చెప్పండి ఇద్దరికి ఈ ప్రశ్న మీకు మరి కరోనా వైరస్ ఇది కోసం అంతే స్కూల్ కి హాలిడేస్ ఇచ్చారు కదా ఎట్లుంది మీకు ఎలా అనిపిస్తుంది చెప్పాలి చెప్పండి ఏదనిపిస్తే అది చెప్పాలి బాగుంది ఎందుకంటే కరోనా వైరస్ రాకుండా అందరు కంట్రోల్ చేస్తున్నారు నాకు చాలా నచ్చింది ఇది నాకైతే ఇప్పుడు ఈ హాలిడేస్ ఇవ్వడం వల్ల నాకు బాగుంది ఇక్కడ స్కూల్లో ఉన్నట్టే ఇంట్లో ఉన్నట్టు ఉంది నేను స్కూల్లో ఉంటే ఆడుకోలేను ఇక్కడ ఉంటే ఆడుకోగలను ఇక్కడ ఇప్పుడు ఇది ఏది హ్యాపీగా ఉంది మీకు నాకు ఇక్కడే ఉండడం హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు హాలిడేస్ ఇవ్వడమే హ్యాపీగా ఉందా అంటే ఇంకా ఇట్లా ఎంతకాలం ఇస్తే బాగుంటుంది అనుకుంటారు 2 years 2 months 14 days ఉంటది 14 days 2 months plus 14 days ఎందుకని అంతేనా 74 days సరిపోతాయా 74 days సరిపోతాయి మరి ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ లో ఇంట్లో ఏం చేస్తున్నారు రోజు పొద్దున్న నుంచి పడుకునేదాకా బాగా చదువుతున్నాము మా డాడీ అమ్మా నాన్నలు బాగా వేపుకుంటున్నారా మా అమ్మ నాన్న వాళ్ళు మమ్మల్ని వేపుతున్నారు అవునా నిజంగానా ఎట్లా మరి ఇప్పుడు ఇంట్లోనే బాగుందన్నారు కదా బాగుంది ఇక్కడ ఇక్కడ అంటే ఎట్లా ఏం చేస్తున్నారు పొద్దున్న లేచి అయితే ఆడుకుంటున్నాము ఈవినింగ్ అయితే చదువుతున్నాము ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటున్నాం నైట్ మొత్తం 12 కి పడుకుంటాం సిఐడి చూస్తున్నా దాంట్లో ఉండిపోతాం సిఐడి ఏం చూస్తున్నారు సీరియల్ సీరియల్ బాగుంటది మరి కరోనా వైరస్ కి సంబంధించి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు పరిశుభ్రంగా కడుక్కుంటాము మాకు ఇవి లేనప్పుడు మేము శానిటైజర్ వాడుతున్నాము అసలు కొన్ని జాగ్రత్తలు చెప్పు నువ్వేం జాగ్రత్తలు తీసుకుంటున్నావు రాహుల్ నువ్వు చెప్పు ఫస్ట్ జాగ్రత్త ఏంటి చెప్పు చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటాం దేంతో మరి అది చెప్పవే తర్వాత ఒక జాగ్రత్తనా ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నాను దగ్గు వస్తున్నప్పుడేమో చేతులు ఇట్లా పెట్టుకుంటున్నాను మోచేయి అడ్డం పెడుతున్నావా రోహిత్ నువ్వేం చెప్తున్నావు మరి శుభ్రంగా కడుక్కుంటాము బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం బయటకు వెళ్తున్నావు అసలు ఎందుకు వెళ్తున్నావు బయటకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అవసరాలకి వెళ్తున్నాను అప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ అదే ఏంటి ఒకరికొకరు దగ్గరగా ఉంటున్నారా దగ్గరగా ఉంటే ఏమైంది అంతేనా మరి లాక్ డౌన్ ఎందుకు ఇచ్చారు మనకి మోడీ గారు సెలవులు లాక్ డౌన్ ప్రకటించారు మరి టీవీలో చూస్తున్నారుగా ఈ లాక్ డౌన్ మీకు అట్ట దేశవ్యాప్తంగా ఎట్లా ఉందనిపిస్తుంది ఇప్పుడు మనకి ఏ డ్రగ్ వ్యాక్సిన్ కనుక్కోలేదు అయితే మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్నారు అదే మలేరియాకి ఆ డ్రగ్ ఏమో ఇప్పుడు కాస్ట్లీగా ఉంది మనం అందుకే మనకి లాక్ డౌన్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్ లాంటిది అంతేనా సో మరి ఇప్పుడు దేశంలో ఎక్కడ అసలు ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది చైనాలో వుహాన్ నగరంలో ఒక సీ ఫుడ్ మార్కెట్ లో అచ్చా అక్కడ పుట్టి ఇంకా ఇప్పుడు మొత్తం పాకింది అచ్చా 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 మన దేశానికి ఎట్లా వచ్చింది ఫస్ట్ ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ కేసు అది ఫస్ట్ కేసు తగ్గిందా లేదా ఫస్ట్ కరోనా వైరస్ వచ్చిన తగ్గింది తర్వాత మరి ఇప్పుడు మీకు ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు కరోనా వైరస్ ఏ దేశంలో ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అమెరికాలో ఎట్లుంది పరిస్థితి ఒక హవర్ కి 10 minutes 3 minutes కి ఒక హవర్ కి 60 minutes ఒక హవర్ కి 60 minutes 10 minutes die అంటే 3 minutes కి ఒకళ్ళు చచ్చిపోతున్నారా 10 minutes కి అమెరికా కంటే ముందు ఏ దేశంలో ఎక్కువ ఇటలీ చైనా
ఎందుకని ఇటలీలో ఎక్కువ చనిపోయారని ఇటలీలో చెప్పారు? బాధ్యత రాహిత్యంగా పనిచేయడం వల్ల. అంటే ఏం చేశారు? ఊరికి ఫంక్షన్ ఊరికి, టూర్లకి, సినిమాలకి, వెడ్డింగ్స్ కి. అక్కడ ఎట్లా వచ్చిందంటే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందరికి స్ప్రెడ్ అయింది. దాని వల్ల అది ఫస్ట్ వచ్చింది. అదేనా మెయిన్ రీజన్? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫుట్బాల్ కరోనా, ఇది కరోనా చిన్న పురుగు వస్తే ఏంటి మనం మళ్ళీ రికవర్ అవ్వచ్చు అనే బాధ్యత రాహిత్యం వాళ్ళలో కనిపిస్తుంది. కేర్లెస్నెస్ అంటారా? కేర్లెస్నెస్. మరి ఇటలీ తర్వాత ఇంకా ఏ ఏ దేశాల్లో ఎక్కువ ఉంది? అమెరికా, స్పెయిన్, యూరప్. ఎందుకు చైనాలోనే ఈ వైరస్లు ఎందుకు వస్తున్నాయి అని మీకు అనిపిస్తుంది? అక్కడ వాళ్ళ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్సా? ఏంటి దరిద్రపు దరిద్రపు కాదులే, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తింటారులే. కానీ మీరు ఏం తెలుసుకున్నారు? వాళ్ళు ఏమేమి తింటారు? బల్లీలు, కాక్రోచులు, పురుగులు, స్నేక్స్. అన్ని టైగర్స్ ఏమో చంపకుంటే వాళ్ళు ఒక మాఫియా గ్యాంగ్స్ తో చంపించి సరే. ఫుడ్ ఇంకేం తింటారు? పాములు, కొన్నాళ్ళు మంకీ బుర్రాన్ని కూడా వెళ్ళారు వాళ్ళు. ఓ గాడ్, మంకీస్ కూడా మంకీస్ బ్లడ్ ని గబ్బిలాలా? గబ్బిలాన్ని కూడా తింటారు వాళ్ళు. అందువల్లనా? అక్కడే అన్ని తయారవుతున్నాయి. కరోనా వైరస్ కూడా అక్కడ నుంచే తయారై వచ్చింది. అన్ని వైరస్లు అక్కడే పుడుతున్నాయి అంటారా? అక్కడే సెల్ ఫోన్ అన్ని అయి అక్కడే కరోనా కూడా వచ్చింది. సో మరి ఇప్పుడు ప్రపంచానికి చైనానే ఈ కరోనా వైరస్ అంటించిందని అనుకుంటున్నారా? అవును, అంటించింది కాదు, అంటించింది 100%. అంతేనా? 100%. ఎట్లా చెప్తారు రోహిత్? నువ్వు ఎట్లా చెప్తావు 100% అని? ఎందుకని అంత గట్టి నమ్మకం ఏంటి నీకు? ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్నారుగా, లాస్ట్ 50 years నుంచి తింటున్నారు వాళ్ళు అవన్నీ. అప్పట్లో కుక్కలు, ఎలుగులు, పిల్లులు అన్ని. అప్పట్లో స్కార్స్ అన్ని అక్కడ పుట్టాయి కదా. స్క్వార్స్ అనే వైరసా? అవన్నీ అక్కడ పుట్టాయి. వైరస్ కూడా పుడుతున్నాయి, వైరస్ అన్ని పుడుతున్నాయి. మరి ఈ కరోనా ఏం సెపరేట్? మరి ఇప్పుడు హైదరాబాద్ లో, మన ఏపీలో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది పరిస్థితి? ఏపీలో కూడా ఇప్పుడు దారుణంగా ఉంది. తెలంగాణలో మరీ దారుణం. మరి మనకి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో కరోనా ఆసుపత్రి కట్టించారు, తయారు చేశారు, సిద్ధం చేశారు. అది ప్లే గ్రౌండ్ ఉండేది ముందు, దాన్ని కడుతున్నారు, కట్టేశారు. 100% కట్టేశారా? కరోనా వైరస్ ఎలా వస్తుంది అసలు చెప్పండి? చేతులు వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, ఆ తుంపలు మన మీద పడినప్పుడు మనకి ఓన్లీ తుమ్మినప్పుడేనా? తుమ్మినప్పుడు వస్తువులు మనం ముట్టుకున్న థింగ్స్ మనం ముట్టుకున్నప్పుడు మనకి సోకుతుంది వైరస్. కరోనా వైరస్. మరి అసలు ఈ వైరస్లన్నీ ఇటువంటి వచ్చినప్పుడు తట్టుకోవాలంటే ఫుడ్ ఎట్లా తినాలని చెప్తున్నారు మరి డాక్టర్లు? ఇంట్లో మీరు ఇంట్లో ఏం చెప్తున్నారు? ఇక్కడ మీకు ఇంట్లో ఏమి, మీరు ఏమన్నా ఫుడ్ చేంజ్ చేశారు ఇంట్లో? మరి అంతా పోషక పాజిటివ్, మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అంతా బ్యాండ్ అంతే. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇంట్లో? మేము మొత్తం అన్ని చేస్తున్నాం ఇంటికి. అంటే బలం వచ్చే ఫుడ్ ఏం తింటున్నారు? యాపిల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. మా నాన్నతో డైట్ చేస్తున్నాం. ఇంకా ఫుడ్, అసలు ఫుడ్ లో మీరు ఏం చెప్పలేదు అంటే? బీట్రూట్ హల్వా తిన్నాము, క్యారెట్స్, న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. మీరు తరచుగా తినే ముద్ద ఏంటి? రాగి ముద్ద. మరి అది చెప్పరేంటి? వీక్ కి 3 times, వీక్ కి 3 times 4 times అట్లా తింటాం, తాగుతాం. మరి సెలవులు ఎట్లా గడుపుతున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ లో? ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా? స్నేక్ అండ్ ల్యాడర్, మైండ్ క్రాఫ్ట్ ఆడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు స్కూలు మీకు అంటే కరోనా వైరస్ దీని మూలంగా ఒక 1 month ముందే మీకు హాలిడేస్ వచ్చినాయి కదా. సో ఈ హాలిడేస్ రావడం బాగుందా, రాకుండా ఉంటే బాగుండేదా?
బాగుండు. అది ఎట్లా వచ్చింది కాబట్టి బాగుందన్నారు ఇందాక. నాకంటే ఇప్పుడు వేరే, నీకు రోహిత్? నాకు ఉంది కాబట్టి బాగుంది. ఆ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను మిస్ అవుతున్నా. ఇప్పుడు బయటికి వెళ్తాను మొత్తం కరోనా వస్తాను నాకు భయం. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మని చూడలేము, మా డాడీని చూడలేము, అట్లా నాకు అనిపించింది. ఉమ్. మరి ఇప్పుడు హాలిడేస్ అవి మరి ఊరికి నాయనమ్మ వాళ్ళ ఊరికి అట్లా వెళ్ళాం. వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తీవ్రంగా ఉంది. మా ఊరేమో మళ్ళీ ఏపీలో 600 కిలోమీటర్స్ వెళ్ళారు ఒక జంట. ఛత్తీస్గఢ్ జంట కాదు, వాళ్ళు మైగ్రెంట్ లేబర్స్. మైగ్రెంట్ లేబర్స్ వెళ్ళారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ట్రాన్స్పోర్ట్ అది లేదు. ఇక్కడైతే అన్నం లేక తిండి లేక లాక్డౌన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. మేమైతే ఇప్పుడు ఏపీ బార్డర్ దాటాలన్న ఊరికి. ఇప్పుడు మేము ఏపీ బార్డర్ వరకు నడుచుకుంటే వెళ్ళాం అనుకో, అక్కడ ఆపేస్తున్నారు. మళ్ళీ అందుకే నడుచుకుంటూ వెళ్తారా? అసలు ఏం నడవడం అంటే అంత ఈజీయా సమ్మర్ లో? సమ్మర్ బా వెళ్తారా? రావుడు రౌండ్ వరకు 10 రూపాయలు పడతాడు మా అన్నయ్య. ఆ. అక్కడ వరకు వెళ్తాడంట, అక్కడ వరకు. నువ్వు బయలుదేరతా రోహిత్ ఒక్కడవే? నేను వెళ్ళాను, నాకు భయం. ఆహా, నువ్వు గ్రౌండ్ లో ఒక చెట్టు ఎక్కమంటేనే కింద పడతావు. సో ఇప్పుడు ఈ మధ్య గ్రౌండ్ కూడా మార్నింగ్ వాక్ వెళ్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? వెళ్తున్నాం. ఎక్కడ? మాస్కులు పెట్టుకోండి, హెచ్ఎం మాస్క్ పెట్టుకొని హెచ్ఎంటీ జాగింగ్ జాగింగ్ చేస్తున్నాం. డాబా పైన. గ్రౌండ్ వెళ్ళకూడదు కదా, మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేదుగా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చేయట్లేదా? ఆ ఇంటి దగ్గర యోగా అన్ని చేస్తున్నాం. చేస్తున్నాం, డాబా పైన. డాబా పైన చేస్తున్నారా? ఏమేం చేస్తున్నారు? యోగాసనాలు, సూర్య నమస్కారాలు, మస్కీలు, మస్కిల్స్, ఉమ్, ఇంకా యోగా నమస్కారం, సర్పాసనాలు, ఉమ్. వజ్రం ఏదో ఉంటది, వజ్రం వజ్రాసనం. వజ్రాసనం, ఉమ్. అట్లా అన్ని చేస్తున్నాం. అన్ని చేస్తున్నారా? చేస్తున్నాం. ఓకే ఓకే, వెరీ గుడ్. తల ఇంట్లో పెట్టలేస్తారు ఆసనం. మరి ఇప్పుడు అమ్మా నాన్న ఇంట్లో చదవమంటున్నప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా? కష్టమే. కష్టమే. ఆడుకోమంటే మాత్రం ఫుల్ ఉత్సాహం. ఫుల్. అవును, ఫుల్. ఎందుకంటే నేనైతే తప్పు లేదు, మా నాన్న కొడతాడు. ఆ, నేను రాయకపోతే మా డాడీ ఏమని తిడతాడు. ఆ. అట్లా మాకు అంటే మరి మరి చదువు కూడా ఇంపార్టెంట్ కదా. చదువు కూడా ఇంపార్టెంట్ కానీ ఆ, ఆటలే మాకు ఎక్కువ ఇష్టం. అందుకే ఆకలే తిండి తింటూనే ఉన్నారు బానే. తిండి కాదు, ఆటలు ఆటలు. ఆటలు ప్లేయింగ్. ఆటలా? మేము ఇప్పుడు మా పిల్లలు కూడా ఎక్కువ మంది లేరుగా. ఇక్కడ మా క్లాస్ మట్ ఉన్నారు, వాళ్ళతో స్నేకల్ ఇక్కడే బిల్డింగ్ లో ఆడుకుంటున్నాం మా బాల్ తో. మరి ఇండియా ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుద్దా తగ్గదనుకుంటున్నారా లాక్డౌన్ తర్వాత? తగ్గదు అనుకుంటున్నా నేను. లాక్డౌన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడైతే నేను లాక్డౌన్ తీసేస్తా, ఒకవేళ ఏమవుతా చెప్తాను. లాక్డౌన్ తీసేస్తారనుకో బాధ్యత రాహిత్యం పోద్ది, ఉమ్, వచ్చేస్తాం మళ్ళీ. ఇప్పుడు మనకేం కాదు, ఇప్పుడైతే మనకి ఏదో ఒకటి అవుద్దని బాధ ఉంది, భయం. అప్పుడైతే భయం పోయి ధైర్యం వస్తుంది. ఇంకా అందరు నన్ను ఏం చేస్తారా అని ఇంకా బైక్ వేసుకుని అందరు లాక్డౌన్ తీసిన అడ్డగోలు తిరుగుతారటరా? అడ్డగోలుగా తిరుగుతారు. తగ్గోలు. మరి ఎట్లా మరి ఇక మళ్ళీ కరోనా వైరస్ మరి వస్తా ఉంటే లాక్డౌన్ పెడతా ఉంటే జనాలు ఇళ్లకే పరిమితం అయిపోతే మరి ఇబ్బంది అయిపోద్దేమో. ఇబ్బంది అవ్వాలి. ఎందుకని రోహిత్? వాళ్ళు బయట అనుకుంటారు కదా, వాళ్ళకి ఉండాలనే. ఇదే ఉండాలా? సరిగ్గా పెట్టకూడదు, నీళ్లు సరిగ్గా ఉండకూడదు. బయటికి వెళ్ళే వాళ్ళకా? మరి కొంతమంది ఇప్పటికి కూడా రోడ్ల మీద అట్లా తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి శిక్ష చేయాలి, శిక్ష. పనిష్మెంట్సా? జైల్లో పెట్టారు. వాళ్ళైతే ఏం చేస్తారంటే కొంతమంది ఏమో ముడి పదార్థంకి వెళ్తారు, కొంతమంది ఏమో ఇంపార్టెంట్ థింగ్స్ కట్టారు, కొంతమంది కొంతమంది వెజిటేబుల్స్ అయితే కావాలని కూడా. మరి ఇప్పుడు ఈ కంట్రోల్ చేయడం కోసం మరి ప్రధానమంత్రి మోడీ తాత గారు, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తాత గారు అక్కడ ఏపీలో జగన్ మామ గారు చేస్తున్న చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? నచ్చినాయా? అప్పుడు ఆ మధ్య దీపాలు వెలిగించమన్నారుగా మోడీ తాత గారు, వెలిగించారా? అసలు అది చేయడం వల్ల ఏం లాభం ఉంది? ఇప్పుడు ఏదైనా మంచిగా ఏదైనా మెడిసిన్స్ అలా ఇస్తే ఏమో బాగుంటది. ఇప్పుడు దీపాలు దేశవ్యాప్తంగా అంటే మోడీ తాత గారు చెప్పినట్టు అందరూ ఒక సంఘీభావం, మనందరం ఒకటే, ఒక యూనిట్ అయ్యి పోరాడుతున్నట్టుగా ఒక గుర్తు కోసం చేయమన్నారులే. అది చేశారు. ఆ రోజు దీపాలు వెలిగించారు. మరి ఇంట్లో కొన్ని బయట కొన్ని డాబా పైన మరి అమ్మ వెలిగించలేదా? మా అమ్మ
ఇచ్చింది. మరి చెప్పరే, మరి ఆ మాట చెప్పరే. ఫ్లాష్ లైట్ పెట్టిన పైన. మరి ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు రియల్ గా పోరాడుతున్నది ఎవరు ఈ టైంలో? డాక్టర్స్, నర్సెస్, నర్సెస్ అండ్ ఇంకా శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వాళ్ళకి మీరు ఫ్లయింగ్ కిసెస్ చెప్పి థ్యాంక్స్ చెప్పండి. రియల్ హీరోస్ వాళ్ళు. థ్యాంక్స్ డాక్టర్స్ అని చెప్పాలి కదా. డాక్టర్స్, పోలీసెస్, నర్సెస్, మన ఇండియా వైడ్ డాక్టర్స్ అందరికి చెప్పండి థ్యాంక్స్ అని. మీరే రియల్ చెప్పండి. అప్పుడే బాస్ వాళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని కాపాడమనండి. అప్పుడు మాత్రం ఇప్పుడు కాపాడమని గుద్దుతో 10 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 10 మంది ఒకసారి కొయ్యమని వెళ్ళిపోతున్నారు. ఆ సినిమాలు వేర్లే, వీళ్ళు రియల్ హీరోస్.